రామ హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. భక్తులందరికీ కూడా రాధాష్టమి శుభాకాంక్షలు. దేవీ కృష్ణమయీ ప్రోక్త రాధికా పరదేవత, సర్వలక్ష్మమయీ సర్వకాంతి సమ్మోహిని పరః, తప్త కాంచన గౌరంగీ రాధే బృందావనేశ్వరి, వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. మునీంద్ర బృందవండితే త్రిలోకశోకహారిణి, ప్రసన్న వక్త్ర పంకజే నికుంజ భూవిలాసిని, వ్రజేంద్ర భానునందిని వ్రజేంద్ర సూను సంగతే, కదా కరిష్యసి మమ కృపా కటాక్ష భాజనం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ, పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. ఈరోజు మనం రాధాష్టమి మహోత్సవాన్ని చేసుకుంటున్నాం. అత్యంత పరమ పవిత్రమైన రోజు, భక్తులందరికీ విశేషమైన రోజు రాధాష్టమి. ఈరోజు మనందరం కూడా శ్రీమతి రాధారాణికి చేయవలసిన ప్రార్థన ఏమిటి? రాధాతత్వం అత్యంత గోపనీయమైన, అత్యంత ఉత్కృష్టమైన తత్వం. శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణ భగవానుడు మన శాశ్వతమైన తల్లిదండ్రులు. శ్రీ రాధారాణి యొక్క కృప మనకి కృష్ణుడి దగ్గరికి వెళ్ళే విధంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. శ్రీమతి రాధారాణి, రాధిక అనంటే అర్థం ఏమిటి? కృష్ణ ఆరాధన స్వరూపము అని అర్థం. కృష్ణ ఆరాధన రాధిక అంటే అర్థము అని అంటే, ప్రభుజీ మేం కూడా కృష్ణ ఆరాధన చేస్తున్నాం కదా, మేం కూడా కృష్ణుడిని సేవిస్తున్నాం కదా, మేం కూడా కృష్ణుడికి అర్చన చేస్తున్నాం కదా, మేము కూడా కృష్ణుడికి పూజ చేస్తున్నాం కదా, మేం కూడా కృష్ణుడికి నైవేద్యం పెడుతున్నాం కదా, మరి మేం కూడా ఆరాధన చేస్తున్నాం. మరి రాధారాణికి ఇంకా మనకి ఉన్న తేడా ఏమిటి? మనము మన గురించి ఆలోచన చేసి కృష్ణుడిని ఆరాధన చేస్తాం. ప్రొద్దున టిఫిన్కి ఏం కావాలి? ఈరోజు కొద్దిగా పెసరట్టు ఉప్మా చేస్తే బాగుంటుంది. సరే సరే, పెసరట్టు ఉప్మా చేసి కృష్ణుడికి నివేదన పెట్టి, మధ్యాహ్నము చల్లగా ఉంది, వర్షాలు పడతాయి, కొద్దిగా ఏదైనా పుల్లపుల్లగా కొద్దిగా కలిమికాయ పప్పు చేసుకుంటే పుల్లపుల్లగా చాలా బాగుంటుంది. దాంతో చామగడ్డ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చామగడ్డలు పట్టుకొని రండి, కలిమికాయలు పట్టుకొని రండి, పప్పు చేసి కూర చేసి నైవేద్యం పెట్టేసి కృష్ణుడికి మనం తింటాం. మన ఆరాధన దేంతోటి పడింది అని అంటే, మన సొంత ఆనందంతో ముడిపడి ఉంది.
మన కోసం, మన గురించి ఆలోచన చేస్తూ మనం కృష్ణుడిని ఒక వయా మీడియంగా యూజ్ చేస్తున్నాం. ఒక ప్యూరిఫికేషన్‌కి. అయ్యా నైవేద్యం పెడితే ఎలానో మనం వండుకున్నాం గదా! నైవేద్యం పెడితే అయిపోతుంది. ఎంతమంది కేవలం కృష్ణుడి కోసమే కృష్ణుడిని అడుగుతారా ఎవరైనా పొద్దున పూట లేసి, తండ్రి నీకేం తినాలనుంది ఈరోజు? స్వామి నీకేది మధ్యాహ్నం పూట పెడితే బావుంటుంది? స్వ అపేక్ష లేకుండా భగవంతుడి కోసమనే ఎవరైనా ఆలోచించి, భగవంతుడి ఆనందం కోసమనే ఎవరైనా ఆలోచించి, భగవంతుడి కోసమనే తన జీవిత సర్వస్వముని కూడా ధారపోసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది శ్రీమతి రాధారాణి మాత్రమే. అది మన ఆరాధనలో, రాధారాణి యొక్క ఆరాధనలో ఉండే తేడా. మనం మన గురించి ఆలోచిస్తున్నాం. రాధారాణి కేవలం కృష్ణుడి గురించి మాత్రమే ఆలోచన చేస్తుంది. రాధారాణి వండినా కృష్ణుడి గురించి ఆలోచన చేస్తుంది. రాధారాణి నృత్యం చేసినా కృష్ణుడి గురించి, కృష్ణుడికి ఎలా ప్రసన్నం కలిగించాలి అనే ఆహ్, నాట్యం చేస్తుంది. కృష్ణుడు పాడినా కృష్ణుడి గురించి ఆలోచన చేస్తూ ఆవిడ పాడుతుంది. ఆవిడ అలంకరణ చేసుకున్నా కృష్ణుడికి నచ్చుతుందా అనే విధంగా ఆలోచన చేసుకొని అలంకరణ చేసుకుంటుంది. ఆవిడ కోపం పడి అలిగినా సరే కృష్ణుడికి ఆనందం ఇవ్వాలి ఈ అలుక అనే విధంగా ఆలోచన చేసి అలుగుతుంది. రాధారాణి ఏమి చేసినా కృష్ణుడి గురించే. రాధారాణి ఏమన్నా కృష్ణుడి గురించే. ఎంత ఇష్టము కృష్ణుడికి రాధారాణి అనంటే, ఈ ప్రపంచంలో అందరికంటే కృష్ణుడికి ఇష్టమైనది శ్రీమతి రాధారాణి అన్నప్పుడు, మనందరం కూడా ఆవిడ కొంగు చుట్టూ తిరగాలి. అప్పుడు మనం కూడా ఆవిడ పార్టీకొచ్చేసామనుకోండి, కృష్ణుడు యాక్సెప్ట్ చేసేస్తాడు. కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తాడు మనల్ని. శ్రీమతి రాధారాణి యొక్క తత్వం విలక్షణమైన తత్వం. శ్రీమతి రాధారాణి యొక్క తత్వం కేవలం కృష్ణ ప్రేమ ఆస్వాదన కొరకై ఉన్న తత్వము మాత్రమే. ఇసుమంత స్వ అపేక్ష అనేది ఉండదు రాధారాణి యొక్క ప్రేమలో. కాబట్టి మనమెందుకు రాధారాణిని ఆరాధన చేస్తాం? మనమెందుకు ఏమి ప్రార్థన చేయాలి రాధారాణి? ఎందుకు ఆరాధన చేయాలి అనంటే, తనకి ఉండే ప్రేమలో ఒక బిందు మాత్రం చేత మనకి కలిగినా సరే, మనకది విజయవాడలో వచ్చిన వరదలు వరదలు గాదు, సునామీ కంటే ఎక్కువవుతుంది. రాధారాణికున్న ప్రేమలో ఒక చుక్కంత కూడా, ఒక డ్రాప్ అంతా కూడా మన పైనొస్తే, మన పైన సునామీ వచ్చినట్టే మనకి. అంత ప్రేమ సముద్రము శ్రీమతి రాధారాణి దగ్గరున్నది. మీకొక చాలా పెద్ద రహస్యం జెప్తానండి. సత్యభామ నారద మునిని, "అయ్యా! ఎప్పుడు కృష్ణుడు నాతోటే ఉండాలి అనంటే ఏం చెయ్యాలి?" అనంటే, "ఒక పని చెయ్యి. తులాభారం వెయ్యి కృష్ణుడిని కూర్చోబెట్టు. ఒకవైపు కృష్ణుడికి ఉన్న ఎంతైతే ధనం ఉంటుందో, ఆ ధనమంతా కూడా నువ్వు తూచి దాన్ని నాకిచ్చేసేయి దానంగా. అప్పుడు కృష్ణుడెప్పుడు నీతోటే ఉంటారు" అని అన్నారు. మీకు ఈ విషయం తెలుసు. తులాభారం శ్రీకృష్ణ తులాభారం జరుగుతుంది. సత్యభామ మొత్తం నగలన్నీ తెచ్చిపెట్టింది. అత్తగారిచ్చింది, అమ్మగారి నుంచి తెచ్చింది, అన్నీ పెట్టేసింది. లేటెస్ట్‌గా కొనుక్కున్నవి గూడా పెట్టేసింది. అయినా సరే ఆయన ఈసుమంత కూడా కదలలేదు. పక్కన ఆవిడనడిగింది, "అమ్మ కాలింది కొద్దిగివ్వండి." ఇటు పక్కన ఉన్నవాడిని, "అమ్మ భద్రా కొద్దిగివ్వండి." అందరూ తెచ్చిచ్చేశారు. అష్టమహిషులు రుక్మిణీదేవి కాకుండా. మిగతా సప్త మహిషులు ఇచ్చేశారు. వీళ్ళది కూడా సరిపోలేదు. మొత్తం 16,100 మందిది కూడా తెచ్చేశారు. వాటిని కూడా పెట్టేశారు. కృష్ణుడు ఇసుమంతా కదలట్లేదు. అయ్యో! ఎవరు మిగిలిపోయారు అని చూడంగానే రుక్మిణీదేవి మిగిలిపోయింది. రుక్మిణి, "అమ్మ రుక్మిణి రా తల్లి. ఆపద కాలంలో ఉన్నావు. ఈ కృష్ణుడు కొద్దిగా కూడా కలగట్లేదు" అనంటే, "ఆ! సరే. కంగారు పడకండి." రుక్మిణీదేవి ఏం చేసిందో తెలుసా? ఇది రహస్యం. ఒక తులసీ దళమును తీసుకున్నది.
తులసీ దళమును తీసుకొని 2 అక్షరాలు లిఖించింది ఆ తులసీ దళం పైన. రాధ అని ఆ తులసీ దళం పైన లిఖించి, ఆ తులసీ దళాన్ని ఇటువైపు పెట్టంగానే పరమాత్మ గాల్లోకి లేసారు. పరమాత్మని కూడా ఖాళీ చేసే శక్తి ఉన్నది రాధానామానికి. పరమాత్మని కూడా వసింపజేసే శక్తి ఉన్నది రాధారాణి లోపల. అందుకే భగవంతుడు ఎప్పుడు ఇదే విషయాన్ని ఆలోచిస్తూ ఉండేవారు. అయ్యా! రాధారాణి తెల్లగా ఉంది. నేను నల్లగా ఉన్నాను. మరి నన్ను వివాహం చేసుకుంటుందో లేదా? అమ్మ నన్నెందుకు నల్లగా పుట్టించావు? అందరూ బృందావన భక్తులందరూ కూడా ఇదే విషయం అంటూ ఉంటారు. అరే! రాధారాణి ఇంత అమ్మ నువ్వింత ఆహ్, బంగారు వర్ణంలో ఉన్నావు. ఈ నల్లటోడు నీకెందుకు? నువ్వింత చక్కటి నీలాంబరాన్ని కట్టుకొని చక్కగా బ్లూ కలర్ పట్టు వస్త్రాలను కట్టుకుంటావు. వీడేమో ఒక నల్లటి షాల్‌ని కప్పుకొని ఆవులని మేయడానికెళ్తూ ఉంటాడు. వాడికి నీకు పోలిక సరిపోతుందా అసలు? నువ్వేమో చక్కగా అద్భుతమైన ఆహారాన్ని స్వీకరించి, భక్తులు చేసిన నైవేద్యములను స్వీకరించేవాడు. ఆయనేమో దొంగతనం చేసి తినేవాడు. నీకు ఆయనకి సరిపోదమ్మా! ఎప్పుడైనా ఒక అడుగు కిందే కృష్ణుడు. అందుకే శ్రీమతి రాధారాణి యొక్క శ్రీచరణాలను ప్రార్థిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు కూడా. బృందావనం కృష్ణుడు పుట్టాడండి. మనందరం చెప్పుకుంటాము బృందావనానికి ఐశ్వర్యము యద్దేవకీ సుత పదాంబుజ లబ్ధలక్ష్మి అని. అంత చెప్పుకున్నా సరే బృందావనానికి మీరెళ్తే ఎవ్వరు జై శ్రీకృష్ణ అనరు, హరే కృష్ణ అనరు. అందరు రాధే రాధే అంటారు. పాపం ఈయన అంత కష్టపడి అక్కడ వచ్చి అన్ని లీలలు చేసినా సరే ఆయనను ఎవరు చూసే నాథుడే లేడు. అందరు రాధే రాధే అనంట. రాధారాణి ప్రాముఖ్యత. మన సాంప్రదాయంలో మనము రాధ ద్వారా శ్రీకృష్ణ భగవానుడిని ఆశ్రయిస్తాము. మనకి రాధాకృష్ణ ఇద్దరూ ముఖ్యత్వమే. రాధారాణి యొక్క కృప ద్వారా మనం శ్రీకృష్ణ భగవానుడిని ఆశ్రయిస్తాం. ఈరోజు శ్రీమతి రాధారాణి యొక్క కృప మనం పొందాలి అనంటే, శ్రీమతి రాధారాణి యొక్క 28 నామములను మనము అర్చనాపూర్వకంగా సమర్పణ చేసుకోవలే అని మన శాస్త్రంలో చెప్పి ఉన్నాయి. ఆ శ్రీమతి రాధారాణి యొక్క 28 నామములను ఈరోజు అర్చనా పద్ధతిగా మనం రాధారాణికి వీలుంటే తామర పువ్వులతో, లేకపోతే మీ దగ్గర ఏ పుష్పములు ఉన్నవి అనంటే వాటితో అర్పణ చెయ్యవలె. ఒకసారి మనం మానసికంగా ఇప్పుడు మనం ఎన్నో చోట్లున్నాం. అందరికీ తామర పువ్వులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సహస్రదళ పద్మము అని ఉంటుంది తెలిసినా మీకు? దాంట్లో 1000 ఆకులుంటాయి లేదా పద్మముల యొక్క రెక్కలుంటాయి. అలాంటి సహస్రదళ పద్మములను మన మనస్సులో ధ్యానం చేసుకుంటూ మానసిక ఆరాధనకి ఎటువంటి హద్దు లేదు కదండీ! మానసికంగా మీరు నైవేద్యం పెట్టారనుకోండి, 1,00,000 రకాలు చేయొచ్చు భగవంతుడికి. మానసికంగా పూలు అర్పించాలనుకోండి, బంగారు పూలు, వెండి పూలు అర్పించుకోవచ్చు భగవంతుడికి. మానసికంగా మనం భగవంతుడికి 10,00,000 ఖరీదు చేసే కాంచీపురం పట్టు చీర రాధారాణికి కట్టేయొచ్చు. మానసికంగా మనం పూజ చేసుకుంటే ఒక 1,00,000 మందికి ప్రసాదం పెట్టొచ్చు. అలా ప్రభుజీ మానసికంగానే చేసుకుంటాం ఇంకా బయట అవసరం లేదు అనకూడదు. మానసిక ఆరాధన తర్వాత బహిక ఆరాధన మనం చేసుకోవాలి. కాబట్టి మనందరం కలిసి మానసికంగా అందరూ భావన చేస్తూ ఉండండి. మనం ఒక సహస్రదళ పద్మము, సహస్రదళ కమలాన్ని శ్రీమతి రాధారాణి యొక్క శ్రీచరణాలకు
అర్పణ చేస్తున్నట్టుగా భావన చేస్తూ చక్కగా మనస్ఫూర్తిగా మేము చెప్పే ఈ 28 నామములను కూడా చెప్పండి. మళ్ళీ దీన్ని ఈ యొక్క ఫైల్‌ని మనం పంపిస్తాం జపా గ్రూప్‌లో. మళ్ళీ మీరు మీ ఆరాధనలు చేసుకున్నప్పుడు చక్కగా మీరు ఇవన్నీ గూడా చెప్పుకోవచ్చు మళ్ళీ రాధారాణి దగ్గర. సరేనా? నేను చెప్తాను నా ఎనకాల మీరందరూ కూడా రిపీట్ చేయండి. ఓం శ్రీ రాధాయై నమః. ఓం శ్రీ రాసేశ్వర్యై నమః. ఓం శ్రీ రమ్యాయై నమః. మీరు భావన ఎలా చెయ్యాలి అనంటే, ఒక సహస్ర దళ కమలాన్ని మనసుకి హద్దుకుంటూ, మన మనస్ఫూర్తిగా మనస్సులో ఉండే ప్రేమ, భక్తి భావనలన్నీ కూడా రాధారాణి యొక్క శ్రీచరణాలకు అర్పణ చేస్తున్నట్టుగా మన భావన ఉండవలే. ఓం శ్రీకృష్ణ మంత్రాది దేవతాయై నమః. ఓం శ్రీ సర్వధ్యాయై నమః. ఓం శ్రీ సర్వవంద్యాయై నమః. ఓం శ్రీ బృందావన విహారిణ్యై నమః. ఓం శ్రీ బృందారాధాయై నమః. ఓం శ్రీ రమాయై నమః. ఓం శ్రీ అశేష గోపీ మండల పూజితాయై నమః. ఓం శ్రీ సత్యాయై నమః. ఓం శ్రీ సత్యపరాయై నమః. ఓం శ్రీ సత్యభామాయై నమః. ఓం శ్రీ కృష్ణవల్లభాయై నమః. ఓం శ్రీ వృషభానుసుతాయై నమః. ఓం శ్రీ గోపికాయై నమః. ఓం శ్రీ మూల ప్రకృత్యై నమః. ఓం శ్రీ ఈశ్వర్యై నమః. ఓం శ్రీ గంధర్వికాయై నమః.
ఓం శ్రీ రాధికాయై నమః. ఓం శ్రీ రమ్యాయై నమః. ఓం శ్రీ పరమేశ్వర్యై నమః. ఓం శ్రీ రుక్మిణ్యై నమః. ఓం శ్రీ పరాత్పరాయై నమః. ఓం శ్రీ పూర్ణాయై నమః. ఓం శ్రీ పూర్ణచంద్రనిభాననాయై నమః. ఓం శ్రీ భుక్తిముక్తిప్రదాయిన్యై నమః. ఓం శ్రీ భవవ్యాధివినాశిన్యై నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. తప్త కాంచన గౌరంగీ రాధే బృందావనీశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. హరే కృష్ణ. భక్తులందరూ కూడా చక్కగా ఈరోజు ఈ 28 నామములతో శ్రీమతి రాధారాణి యొక్క అర్చన చేసుకోండి. రాధారాణికి ఏం ప్రార్థన చెయ్యాలి అనంటే, శ్రీమతి రాధారాణి రాధా రాణి యొక్క శ్రీచరణముల పట్ల, అంటే మీ యొక్క శ్రీచరణముల పట్ల, శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్రీచరణ పట్ల అహైతుకి అప్రతిహత భక్తిని ప్రసాదించండి అని మనం ప్రార్థన చేయాలి. దీనికంటే ఇంకొక ప్రార్థన మనకి అవసరం లేదండి. ఇదన్నిటికంటే ముఖ్యమైన ప్రార్థన. కృపా కటాక్ష భాజనం అని అంటారు. రాధారాణి, నీ యొక్క కృపా కటాక్ష వీక్షణములు మా పైన ఉంచండి. మునీంద్ర బృంద వండితే త్రిలోక శోకహారిణి ప్రసన్న భక్త పంకజే నికుంజ భూవిలాసిని వ్రజేంద్ర భాను నందిని వ్రజేంద్ర సూను సంగతే కదా కరిష్యసి మమ కృపా కటాక్ష భాజనం. అనంత కోటి విష్ణులోక నమ్ర పద్మజార్చితే హిమాద్రిజాపులో మజా విరించి జావరప్రదే అపార రిద్ధి సిద్ధి బుద్ధి దిక్పదాంగులీనకే కదా కరిష్యసి మమ కృపా కటాక్ష భాజనం. మహేశ్వరి క్రియేశ్వరి స్వదేశ్వరి సుదేశ్వరి త్రివేద భారతీశ్వరి ప్రమాణ శాసనేశ్వరి రమేశ్వరి క్షమేశ్వరి ప్రమోదకాననీశ్వరి వ్రజేశ్వరి వ్రజాధిపే శిరాధికే నమోస్తుతే. ఇలా రాధికా కృపా కటాక్ష స్తవరాజ స్తోత్రముని కూడా మనం జపా గ్రూప్లో పంపిస్తాం. అలానే రాధికాష్టకము అనే ఒక స్తోత్రం ఉన్నది మన సాంప్రదాయంలో. చాలా అద్భుతమైన స్తోత్రము. ఈ రాధికాష్టకాన్ని కూడా ఈరోజు మనం శ్రీ రాధారాణికి మనం అర్పణ చేయవచ్చు.
కుంకుమాబ్జ కంచనాబ్జ గర్వహారి గౌరభ పీతనాబ్జితాబ్జ గంధ కీర్తి నింది సౌరభ. ఒకసారి స్క్రీన్ పైన చూపించవచ్చు రాధికాష్టకం. మూడు ప్రార్థనలు మనం ఈరోజు రాధారాణికి విన్నవించుకోవాలి. 1 28 నామములతో అర్చన, 2 రాధికాష్టకం, 3 రాధా కృపాకటాక్ష స్తవరాజ స్తోత్రం. కుంకుమాబ్జ కంచనాబ్జ గర్వహారి గౌరభ పీతనాబ్జితాబ్జ గంధ కీర్తి నింది సౌరభ పల్లవేష సూను సర్వవాంఛితార్థ సాధికా మయ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధికా మయ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధికా మయ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధికా కౌరవింద కాంతి నింది చిత్త పట్ట సాధిక కృష్ణ మత్త భృంగ కేలి పుల్ల పుష్ప బాటిక కృష్ణ నిత్య సంగమార్త పద్మ బంధురాధిక మయ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధిక మయ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధిక మయ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధిక సౌకుమార్య సృష్ట బల్లవాలి కీర్తి విగ్రహ చంద్ర చందనోత్పలేతు సేవ్య సీత విగ్రహ స్వాభిమర్ష బల్లవీష కామతాప బాధిక మయ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధిక మయ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధిక మయ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధిక విశ్వవంద్య యవ్వతాభివందితాభియారమా రూపనవ్య యవ్వనాది సంపదాదయత్సమ శీలహార్దలీలయాశ్చ సాయతోస్తి నాదికా మయ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధికా 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 మయ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధికా. ఇలా మీరు పూర్తి రాధికాష్టకాన్ని చక్కగా మనస్ఫూర్తిగా పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. అందరూ కలిసి చేయడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ మీరు ఆరాధన చేసుకున్నప్పుడు మళ్ళీ విన్నవించుకోండి. మనము ఒకసారి పూర్తి చేసేద్దాం. స్లైడ్ చూపించచ్చు, 5th స్లైడ్. మనం ఒకసారి ఫాస్ట్‌గా చదివేసి దర్శనం చేసుకున్నాక మళ్ళీ మీరు విన్నవించుకోండి. నేను చెప్పేది ఏంటంటే అందరం కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. అందరూ కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. రాసలాస్య గీత వర్మ సత్కలాది పండిత ప్రేమ రమ్య రూప వేష సద్గుణాలి మండిత విశ్వనవ్య గోపయోషి దాలితోపి యాదికా మయ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధికా మయ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధికా మయ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధికా నిత్య నవ్య రూప కేలి కృష్ణ భావ సంపద కృష్ణ రాగ బంధ గోప యౌవతేషు కంపద కృష్ణ రూప వేష కేలి లగ్న సత్సమాధిక మయ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధిక
मह्यमात्मपादपद्मदास्य दास्तु राधिका मह्यमात्मपादपद्मदास्य दास्तु राधिका स्वेदकम्पकण्टकाश्रुगद्गदादिसञ्चिता मर्षहर्षभामथादिभावभूषणाञ्चिता कृष्णनेत्रतोषिरत्नमण्डलादि दादिका मह्यमात्मपादपद्मदास्य दास्तु राधिका मह्यमात्मपादपद्दास्य दास्तु राधिका मह्यमात्मपादपद्दास्य दास्तु राधिका यक्षराज कृष्णवेश विप्रयोग సంతోదిత ఇక్కడ లాస్ట్ కట్ అవుతుంది నేక ధ్యాన చాపలాది భావభుండ మోదిత యత్న లబ్ధ కృష్ణ సంగ నిర్గథా ఇలాధిక మయ్యమాత్మ పాద పద్మదాస్య దాస్తు రాధిక మయ్యమాత్మ పాద పద్దాస్య దాస్తు రాధికా మయ్యమాత్మ పాద పద్మదాస్య దాస్తు రాధికా అష్టకేన యష్టకేన నౌతి కృష్ణవల్లభం దర్శనేపి శైలజాది యోషితాపి దుర్లభం కృష్ణ సంగనందితాత్మదాస్య సింధు భాజనం తం కరోతి నందితాలి సంచయాంసు సాజనం అష్టకేన యష్టకేన నౌతి కృష్ణవల్లభం దర్శనేపి శైలజాది యోషితాపి దుర్లభం చూడండి దర్శనేపి శైలజాది యోషిదాలి దుర్లభం పార్వతీదేవికి కూడా అత్యంత దుర్లభమైన దర్శనం శ్రీమతి రాధారాణి యొక్క దర్శనం దర్శనేపి శైలజాది యోషిదాలి దుర్లభం ఎవ్వరికీ రాధారాణి యొక్క దర్శనము అనేది అత్యంత సులభమైన విషయం కాదండి రాధారాణి గురించి మాట్లాడుకోవటం రాధారాణిని స్తుతించటము అనంటే కేవలం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క దయచేతనే యది గౌర్ నా హోయితో తబే కీ హోయితో రాధార్ మహిమ ప్రేమ రససీమ జగత జానాత కేసే అనంటే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కరుణ చేతనే మనం రాధారాణిని తెలుసుకోగలుగుతున్నాం ఈ విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ ప్రపంచంలో అందరూ కూడా రాధాకృష్ణుల యొక్క లీలలు వినాలని రాధాకృష్ణుల ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ మనం ఎప్పుడూ ఆ విధంగా ప్రయత్నం చేయము అధమపతీత జీవులకి రాధారాణి ఒక తల్లిగా మనందరం కూడా రాధారాణి యొక్క కృప గురించి అభిలాషిస్తూ మనం ప్రార్థన చేస్తాం కానీ రాధాకృష్ణుల యొక్క లీలలేంటి రాధాకృష్ణుల యొక్క తత్వం ఏమిటి అని మనము సాధనలో రాధారాణి యొక్క కృప ఉంటే మన ఆచార్యుల ముఖ ద్వారానే మనం వినాలి కానీ ఈ కాలంలో రాధాకృష్ణుల యొక్క సీరియల్లు చూస్తున్నారు జనాలు రాధాకృష్ణుల గురించి ఎవరైనా ఎగ్జాల్టెడ్ ప్రవచనాలు చెప్తే మనకి చాలా మంది ఇదే అడుగుతుంటారు తెలిసిన అండి రాధాకృష్ణుల లీలల గురించి చెప్పండి లీలల గురించి అసలు రాధారాణి రాధా అనే పేరు నోట్లో నుంచి ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేని వాళ్ళం కాబట్టి మనకి ఎంత కృప మనకి భగవంతుడి యొక్క దయ వల్ల ముఖ్యంగా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క దయ వల్ల ఆచార్య పరంపర దయ వల్ల శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప వల్ల మనకి లభిస్తూ ఉన్నది అటువంటి ఆచార్య పరంపర వైభవాన్ని మనందరం కూడా గుర్తిస్తూ రాధారాణి దగ్గరికి వెళ్ళాలి అని అంటే భక్తుల మాధ్యమంగా గురువుల మాధ్యమంగా ఆచార్య పరంపర మాధ్యమంగా వెళ్ళొచ్చు కానీ డైరెక్ట్గా శ్రీమతి రాధారాణికి వెళ్ళకూడదు డైరెక్ట్గా శ్రీకృష్ణుడి దగ్గరికి ఎలా అయితే రాధారాణి ద్వారా వెళ్తామో అలానే రాధారాణి దగ్గరికి భక్తుల ద్వారా గురువుల ద్వారా ఆచార్యుల ద్వారా వెళ్ళవలే ఇది తత్వం ఈ తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుందాం శ్రీమతి రాధారాణికి ప్రార్థన చేసుకుందాం హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ. మనం ఇప్పుడు దర్శనం చేసుకొని వద్దాం శ్రీ శ్రీ రాధా గోపీనాథుల వారి యొక్క రాధాష్టమి దర్శనం. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరూ వెయిట్ చేయండి, ఒక 2 నిమిషాలు మనం దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం చేసుకొని భగవంతుడిది దాని తర్వాత మళ్ళీ మీ మీ కార్యక్రమాలలో బిజీ అయిపోండి. రాధాష్టమి యొక్క వేడుకలలో రాధారాణికి చక్కగా నైవేద్యములు తయారు చేసి అర్చన ఆరతి ధూపదీప నైవేద్యములతో చక్కగా పూజ చేసుకోండి అందరూ కూడా. ఇప్పుడు మనం వెళ్ళి రాధారాణి యొక్క దర్శనం ఈ గుర్తు పెట్టుకోండి. రాధాష్టమి అంటే మహోత్కృష్టమైన హరే కృష్ణ. అందరూ కూడా భక్తి భావనతో తన్మయత్వంతో ఉండడానికి ప్రయత్నం చేయండి రాధాష్టమి రోజున. అన్నిటికంటే ముఖ్యమైన ఉత్సవం మనకి రాధాష్టమి. కృష్ణమాతకి ఓ రియలీ. హరే కృష్ణ. చాలా సంతోషం. మరి ఎక్కడ ఉంటారు మీరు? బాంబే. చాలా సంతోషం. ఈ ఈ రోజు కంటే కృప ఉన్న రోజు ఇంకొకటి మనకు ఉండదు. కాబట్టి ఈ రోజు పూర్తిగా మనం చక్కగా కృష్ణ భక్తిలో ఉండేటట్టుగా చూసుకునే ప్రయత్నం చేద్దాం అందరం. मैं जाके दर्शन करवा के आता हूँ. दर्शन करवा वर्चुअल दर्शन. हरे कृष्ण हरे कृष्ण. భక్తులందరూ కూడా దర్శనం చేసుకోండి గోపీనాథుడిది. హరే కృష్ణ. దర్శనం చేసుకోండి రాధా.
राधा स्वामी महाराज ఒకసారి ప్రభుపాదుల వారి గురు పూజ స్టార్ట్ అయ్యాక మీకు దగ్గర నుంచి దర్శనం చేయించే ప్రయత్నం చేస్తాను. దర్శనం చేసుకోండి. మీ తరపు నుంచి మేము ఆఫర్ చేస్తాం ఫ్లవర్. ఇక్కడ చూడండి అన్ని అన్ని చిన్న చిన్న పాట్లలో చిన్న చిన్న కుండలు అన్నిటిని పెయింటింగ్ చేసి రకరకాల స్వీట్లు చేసి రాధారానికి నివేదన చేశారు. మొత్తం 100 రకాలు. దర్శనం చేసుకోండి. మళ్ళీ వీడియో కూడా నేను జపా గ్రూప్ లో పెడతాను కాబట్టి అందరు జపా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందరు జపా గ్రూప్ లో జాయిన్ అవుతే మీకు మీకు ఇవన్నీ వస్తాయి క్లియర్ గా. అందరు భక్తులు కూర్చున్నారు ఆల్రెడీ క్లాస్ వినడానికని. మీకు చూపిస్తాను ఏంటంటే ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళాను ప్రభుజీ? మహారాజ్ ఇక్కడైతే ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి దగ్గర. మళ్ళీ మాట్లాడదాం. మీరు అందరూ రాధాష్టమి బాగా చేసుకోండి. హరే కృష్ణ. ప్రభుపాద్కి జై. ఆనందందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు.